హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఇప్పుడు కాదు, ఒక అరగంట ముందైతే లేచిన. చూడండి, ఇది మొత్తం ఓపెన్ ఉంది. నైట్ పండుకోవడానికి అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడే పడుకున్నాం. తాతని మా నాన్ననైతే పడుకోమన్నాను. మా కృతిక పాప అయితే పడుకొనే ఉంది. మా చైత్ర పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. ఇక లేచి అలిపి అయితే వేసేసాను. ఇక బోల్ తొమ్మిటి ఉన్నాయి ఫ్రెండ్స్. చలి ఏం పెట్టలేదు. నేను చలి పెడుతుందేమో అని లోపల పండుకుంటా షాప్లో అంటే మా ఆయన ఏం పెట్టదు, ఇక్కడ పడుకున్నాను. సరే అని ఇక్కడే అయితే పడుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆమె అయితే పడుకొని ఉంది. మొత్తం డస్ట్ ఉంది కింద మొత్తం. ఈరోజు మొత్తం క్లియర్ చేయాల. పైన మొత్తం ఓపెన్ ఉంది. ఎండాకాలంలో అయితే మంచిగా ఉన్నది ఇట్లా ఉంటే, కానీ ఇట్లా ఉంచలేం కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికైతే. ఈరోజు అయితే మా షెడ్ పని కంప్లీట్ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం పీకలు కొట్టేసాము. నైట్ 9:30 అయిపోయింది. మా ఆవిడ చెప్పేది ఇంతకుముందే. సో నేనైతే ఇప్పుడు నిద్రలు ఇచ్చాను. మా ఆవిడైతే అన్ని పనులు చేసుకుంటుంది. మా పాప కూడా పండుకుంది. మా చైత్ర పాప అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మొత్తం అయితే నైట్ కొట్టేసినాము. అవన్నీ రేకులు పైన కింద కొట్టేసినాము. అంటే పైన వేరే వేరే రేకులు తీసుకొచ్చాము కొత్తవి. ఇవైతే సైడ్కి ముందేస్తున్న రేకులు కదా, అవి అయితే అన్నీ కొట్టేసాం. నిన్న బాగా లేట్ అయిపోయింది. ఇంకేంటంటే ఇప్పుడు మళ్ళీ లేబర్స్ వెల్డర్ అతను వస్తాడు. సో అవన్నీ ఇక్కడ చేపియాలా. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఒకటి కిటికీ వేపియాలా, ఇక్కడ ఒక కిటికీ. సో ఇవన్నీ అయితే ముందే చేయమని చెప్పాను. సో ఇప్పుడైతే మొత్తం ఓపెన్ ఉంది. ఇక్కడ వేసేసి అన్ని పనులు చేసుకోవాలా. సో చాలా లేట్ అయింది. బాగా ఏమంటారు, బాగా బాడీ స్ట్రెయిన్ అయిపోయింది. అంటే పని ఎక్కువ అయిపోయింది నిన్నైతే. సో యాక్చువల్లీ దానివల్ల అయితే బాగా సేపు అనుకున్నాను ఇప్పుడైతే నేను. సో ఇవన్నీ లేచి మొత్తం క్లియర్ చేయాలి. మళ్ళీ రేపు షాప్ తీయబడుతుంది. ఎందుకంటే మొత్తం దీని మీద కుడుతుంది కుదరగా. రేపు షాప్ తీసి ఇక్కడ సామాన్తో మొత్తం షిఫ్ట్ చేయాలి. ఇక్కడ మనకు సంబంధించింది. గొంతు కూడా సరిగా రావట్లేదు, ఎందుకంటే ఈయన అంత బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్. మా ఆయన అయితే స్నానం కూడా చేయలేదు. ఇక నేనైతే చేసేసాను. వాళ్ళు రాకముందే స్నానం చేయాలని పని చేసేవాళ్ళు. స్నానం అయితే చేసేసాను. అన్నం తిన్నాడు, ఇట్లానే అన్నం తిన్నాడు. నేనైతే స్నానం చేసి అన్నం తింటున్నా. ఇక నిన్న కూడా స్నానం చేయాలి అని నాకు ఎట్లా అనిపించింది. నిన్న పనిలో మొత్తం బిజీ ఉంటే మా అమ్మ అయితే పప్పు పంపించింది. మా నాన్నతోటి పప్పు చింతచారు అయితే పంపించింది ఫ్రెండ్స్. నేనైతే మిల్ మేకర్ కర్రీ చేశాను. ఇక మా తాత అయితే నీళ్లు పడుతున్నాడు. మా నాన్న ఇంకో తాత అయితే పని చేస్తున్నారు కైకిలలో. ఈరోజు మళ్ళీ సదరాల మొత్తం. ఈ సామాన్ అయితే ఎక్కడిదక్కడే ఉన్నది. మళ్ళీ చూడండి మొత్తం సామాను మళ్ళీ సర్ది పెట్టబడుతుంది. అది కొట్టిన తర్వాత మా ఇద్దరు పిల్లలు ఇంకా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను ఫ్రెండ్స్. ఇక అన్నం తిని మొత్తం సదిరేస్తాను. మళ్ళా టమాటాలు వచ్చినాయా? వచ్చినాయి. అటే పోయినట్టు. సో ఇదంతా అయితే ఓపెన్ ఉన్నది. ముందు పొద్దున చెప్పాను కదా. సో ఇదంతా అయితే ఓపెన్ ఉంది. ఇదంతా అయితే మళ్ళీ రేకులతో కప్పేస్తాము. సో ఇదంతా అయితే ఇప్పుడు క్లీన్ చేసిండు మా మామ. అంతా మొత్తం క్లీన్ చేసినాము. మళ్ళీ బయట అయితే చాలా సామాన్ ఉంది. లోపల కూడా ఇక్కడ చూడండి ఇంత సామాన్ ఉందో. ఇక మా తాత అయితే మంచిగా నీళ్ళు పడతాండి. అట్లా నింపుతాను. ఇక మా తాత నీళ్ళైతే నింపిస్తాం. ఇక్కడ ఇటు కొద్దిగా పని ఉన్నది. మొత్తం అదంతా బోర్డులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే క్లియర్ చేస్తున్నాం. మళ్ళీ మామ ఇదంతా పెట్టేస్తుండ్రు. నైట్ అయితే ఇదంతా కొట్టేసినాము. మొత్తం చూడండి ఎట్లా ఉంది. ఇదంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇది పైన అయితే రేకులు వేస్తారు. ఏదైతే కట్టెలు మిగిలిన చాలా కట్టెలు వచ్చినాయి. లోపల ఉండే మట్టితో చేసిన కట్టెలు ఉండేవి, అవి వెళ్ళినాయి మొత్తం. అవి అయితే మొత్తం మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాం అన్నట్టు. ఇప్పుడు అది మొత్తం కప్పేస్తున్నారు. వేడైతే ఇప్పటి నుంచి షురు అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక ఇదైతే నా కిచెన్ అన్నమాట. కట్టేదే ఉంది. మా ఆయన కట్టిస్తాడేమో తెలియదు, కానీ ఇదైతే కిచెన్. ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది కదా కొంచెం. ఇది ఉంది మొత్తం. ఇప్పుడైతే కప్పేస్తున్నారు. సగం అయితే కప్పేసిండు, సగం అయితే కప్పేది ఉంది. ఇదైతే లోపల ఉండే దానికి ఇంకా రాళ్ళు కొట్టమని మా ఆయన అయితే ఇక రిక్వెస్ట్ చేశాను. సరే అని అన్నారనమాట. ఇంకా తలుపులు అయితే పెట్టలేదు. ఇక మా ఆయన పెద్ద పని చేసినట్టు అటు ఇక అట్టిగానే ఉడుకుతాండు. ఏం చేస్తున్నావు చిన్న?
అటు ఉడుకుతాండు ఇటు ఉడుకుతాండు, ఏం పని చేస్తలేడు అని. ఇప్పుడు నుంచే వేడి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక పైన నుంచి కింద నుంచి అయితే మంటనే మంట. ఇదిగోండి కప్పుతున్నారు. ఇదిగో మా ఆయన మొత్తుకుంటా. అటు అటు తగలాల చూడు, షాప్ లో నీళ్ళు పడతాయి మరి. మెల్లగా మరి షాప్ వచ్చిందా పాప అయితే. సో ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. పైన అయితే ఇంకా తలుపులు అయితే సెట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కుట్టాలి అంటున్నారు, ఇక్కడ గ్యాప్ ఉంటుంది అని మా ఆయన ఆలోచిస్తాడు ఏం చేయాలా అని. ఇక తలుపులు అయితే వేరే లేవు, ఉన్నాయి ఇవి రెండే. ఏం చేయాలని మా ఆయన అయితే ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం అయిపోయింది చూడండి. ఇదైతే ఇది మొత్తం అయిపోయింది. ఇదైతే నాకు కిచెన్ సెట్ కాలేదు, మళ్ళీ తీసుకొచ్చినారనమాట. మా చోటగాడైతే మొత్తం అక్కడ సామాన్ అయితే ఇక మొత్తం చేసి పెట్టబడుతుంది చూడండి. ఇవైతే కొన్ని పాత రేకులు, కొన్ని కాదు, ఇవి మొత్తం సైడ్కి వచ్చినాయి, మొత్తం పాత రేకులు. ఈ పైన మాత్రమే కొత్త రేకులు అనమాట. ఇవైతే పాత రేకులు, కొన్ని కొన్ని మా దగ్గర ఉండే, కొన్ని కొన్ని పైన కట్టినాయి చూడండి. పొక్కలు కూడా ఉన్నాయి పాత ఇవన్నీ. ఇక మొత్తం సెట్ చేయబడుతుంది. స్టార్ట్ ఎక్కడ పైన పైన మీ అందులో ఇప్పుడైతే బయట నుంచి కొట్టిపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి తాత మా తాత ఇవన్నీ జమ చేస్తాను, కట్టెలు ఇవన్నీ పట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు ఆయన. ఇక్కడైతే పైన 2 కిటికీలు ఫిట్ చేసినాము, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫిట్ చేసినాము. ఇక్కడైతే కొంత ఇది లేచి ఉంది, ఇప్పుడు ఇంక మళ్ళీ ఫిట్ చేయాలా. ఇక మా తాత మొత్తం కట్టెలు జమ చేసి తీసుకెళ్తాడు ఇంటికి. నాకేం వద్ద చూడండి, ఆడ మళ్ళీ అది చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే అన్నం తింటున్నారు ఫ్రెండ్స్ అందరూ. అందరం కలిసి అయితే తింటున్నాం. ఫిష్ కర్రీ అయితే చేసిన నేను ఫస్ట్ టైం అనమాట. తాత తింటాడు, మా డాడీ కూడా తింటాడు. ఇగో కృతిక, చైతు పాప అయితే రాలేదు, చోటుగాడు కూడా మెక్కుతాను. నేనైతే ఎగ్ కర్రీ చేసుకున్నా ఫ్రెండ్స్. మొత్తం కొట్టడం అయితే అయిపోయింది పైన. ఏం చేస్తావు బాగా చెప్తా. బాగాలేదు ఇప్పుడు మొత్తం కూడా అయిపోయింది. ఇక్కడ కింద అయితే చేయాల బర్కు, ఆ డోర్ కూడా పెట్టేసిన ఇప్పుడే. మా తాత మస్తు తింటాను. ఏం తింటావు దాదా? చేప ముక్క, కళ్ళు చుక్క, చేప ముక్క, కళ్ళు చుక్క. కింద వర్క్ ఉంది మొత్తం. 2 రోజులు అన్నం తినకుండా ఉంటాను, చాయ్ తాగకుండా. మరి ఒక్క దినం తింటే ఒక పొద్దు 24 గంటలు ఉంటుంది చాయ్ తాగకుండా. చేపలు తింటున్నాగా, చేపల కర్రీ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన మా ప్రాణ దగ్గర చేపలు